హలో నమస్తే. ఐ డ్రీమ్ ప్రత్యేక సిరీస్ లివ్ యువర్ డ్రీమ్స్కి స్వాగతం. జీవితం పరిస్థితులు మన చేతిలో ఉండవు, కానీ జీవితం పరిస్థితుల పట్ల స్పందించేది మాత్రం మన చేతిలో ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. అలా అక్షరాల ఆచరణ సాధ్యం చేసిన వారు మనకి మార్గదర్శకులు అవుతారు, స్ఫూర్తిదాతలు అవుతారు, 10 మందికి మేలు చేసే మహానుభావులు అవుతారు. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మనం కలవబోతున్నాం ఇవాళ. వీరిద్దరూ నిజానికి ఒక విధంగా చూస్తే గురు శిష్యులు అనుకోవాలి. ముందు గురువు గారిని పరిచయం చేసుకుందాం. ఇది సినిమా కథ కాదు, అక్షరాల వాస్తవాలు మాట్లాడుతున్నాను. 1985లో అకస్మాత్తుగా అవాంఛనీయ సంఘటన ఒకటి వారి కుటుంబంలో జరిగింది. కనిష్క అనే విమానం కెనడా నుంచి ఇండియా వస్తున్న సమయంలో తీవ్రవాదుల దాడిలో ఆయన కుటుంబాన్ని కోల్పోయారు. కానీ అక్కడితో ఆగిపోలేదు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. సమాజ సేవలో నిమగ్నమైపోయారు. సమాజ సేవ అంటే మళ్ళీ ఇలా అలా కాదు, ఎవరూ ఊహించని మోతాదులో ఆయన ప్రభావం చూపారు. సంకురాత్రి ఫౌండేషన్ అనే ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమందికి ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వారి ప్రయాణాన్ని అలాగే చిరునవ్వుతూ కొనసాగిస్తున్నారు. ఇక శిష్యుల్ని పరిచయం చేసుకుందాం. ఆయన పేరు కామిరెడ్డి రాజేష్. అల్లరిచిల్లరగా చదివే వయసు, చదువుని అక్కడ పక్కన పెట్టి పెళ్లి చూపులకని భారతదేశం తిరిగి వచ్చిన సందర్భంలో ఈ గురువుగారిని కలిసి ఆయన వల్ల ప్రభావితం అయిపోయి ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకుని అమెరికాలో కోట్ అండ్ కోట్ బంగారం లాంటి జీవితాన్ని వదిలేసి ఇక్కడ అంతకంటే బంగారం లాంటి జీవితాన్ని తన కోసం నిర్మించుకుని 10 మందికి కూడా ఉపయోగపడుతున్నారు. ఇద్దరు గురు శిష్యులు ఈ టీచర్స్ డే సందర్భంగా మన ప్రత్యేక అతిథులు. ఇద్దరికి సాదర స్వాగతం. నమస్కారం సార్. నేను మాటల్లో మీ మీద రూపొందించిన చిన్న చిన్న డాక్యుమెంటరీస్ ముందు చూశాను, మీ గురించి తెలుసుకుందామని చెప్పి. ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హౌ యూ డిడ్ ఇట్ అండ్ హౌ యూ కేమ్ దిస్ ఫార్. నాకైతే తెలియట్లేదు, గట్టిగా ఆలోచిస్తే అలాగా జరుగుతూ వచ్చిందండి. నేను ఇది మొదలుపెట్టినప్పుడు ఏదో చేయాలి నా జీవితంలో అనే ఆలోచన తప్పించి ఇంత చేయాలి అంత చేయాలని ఎప్పుడు నేను లిమిట్లు పెట్టుకోలేదు, ఆలోచన కూడా లేదు. ఆ ఉద్దేశంతోనే వచ్చానన్నమాట. నా జీవితానికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి, ఏదో చెయ్యాలి, భగవంతుడు నాకు ఇలా విధించాడంటే నా జీవితాన్ని ఏదో రకంగా ఇతరులకు ఉపయోగపడాలని ఆలోచించి ఆ ఉద్దేశంతోనే కెనడా నుంచి వచ్చేసాను అనమాట. ఒరిజినల్గా వచ్చిన మట్టుకు పిల్లలతో చేయాలని ముందు నా కోరిక. ముందు అందరిలాగే ఆర్ఫనేజ్ ఉంటే బాగుంటుంది, అలా చేద్దాం అనుకుని వచ్చాను అనమాట. వచ్చి నాకంటూ ఒక నివాసం ఉండాలి కాబట్టి ఒక ఇల్లు కట్టుకొని ఇంటి పక్కనే ఆర్ఫనేజ్ కూడా కడుతున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రెండు అనమాట. ఇది ఇల్లు కట్టిన తర్వాత ఆర్ఫనేజ్ రెడీ అయ్యే లోపల ఖాళీగా ఉండేది, ఏం తోచేది కాదు. అలాగే వెళ్ళి పొలాల్లో చూస్తే ఎంతోమంది చిన్నపిల్లలు కనిపించారు. ఇదేంటి పిల్లలందరూ ఇక్కడ పొలాల్లో పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగాను. ఏమిట్రా మీ అందరూ ఇక్కడ ఉన్నారు, మీరు బడికి వెళ్ళాలి కదా అన్నాను. మా నాన్న నన్ను పనిలో పెట్టాడండి అన్నాడు. మరి మీకు ఎవరికి చదువుకోవాలని లేదా అని అడిగాను. ఉంటే ఏం లాభమండి, బడికి పగలు కదా ఉంటుంది అన్నాడు వాడు. చిన్నవాడు, 5 ఏళ్ళ వాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆహా, అయితే అలాగా, మరి ఒకవేళ సాయంత్రం బడి ఉంటే మీరు వస్తారా అని అడిగాను అనమాట. తప్పకుండా వస్తామండి అన్నాడు వాడు. సరే అయితే రేపటి నుంచి మా ఇంటికి రండి అని చెప్పాను. సరిగ్గా ఇక్కడే కూర్చుండేవాళ్ళు అండి. రోజు సాయంత్రం 5 గంటలకి వచ్చేవాడు వాళ్ళు, 5 నుంచి 7 దాకా. వాళ్ళతో మొదలుపెట్టి గుణింతాలు, అంకెలు, కూడికలు, తీసివేతలు చెప్పేవాడు. సుమారు 25 మంది వచ్చేవారండి, అబ్బాయిలు అమ్మాయిలు. చిన్నవాడు 5 years, పెద్ద అబ్బాయి 13 సంవత్సరం. మధ్యలో అందరూ ఉండేవారు అన్నమాట. వీళ్ళెవ్వరూ కూడా ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. అటువంటి పిల్లలు రోజు సాయంత్రం నా దగ్గరికి వచ్చి చదువుకుండేవారు. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయానండి. వాళ్ళు చదివినప్పుడు నేను కూడా కొన్ని అక్షరాలు సరిగ్గా రాయడం నేర్చుకున్నాను అదే టైంలోనూ. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే, ఈ పిల్లలకి ఎందుకు పట్టుదల చదువుకోవాలని ఉంది, ఉన్న వాళ్ళకి అవకాశం లేదు కదా అని నాకు చాలా బాధ కలిగిందండి. అప్పుడు ఆలోచించానన్నమాట. అలాగే పక్కన ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చూస్తే స్టాండర్డ్స్ అసలు తెలుగు లేవు. చిన్నప్పుడు నేను తెలుగు మీడియం చదువుకున్నాను. ఆనాడు తెలుగు చదువు ఇప్పటికీ నా పనికి వస్తుంది. మరి ఈ పిల్లలకి చదువు లేకపోతే ఎలాగా అని ఆలోచించి, సరే
ఆర్ఫనేజ్ అయితే మహా అయితే నా జీవితకాలంలో 20 మందికో 25 మందికో సహాయం చేయగలను. అది మానేసి స్కూల్ పెడదామని ఆలోచించి మా అక్కయ్యతో డిసైడ్ చేసి స్కూల్ పెట్టామండి. స్కూల్ ద్వారా ఎంతోమంది సహాయం చేయొచ్చిన ఉద్దేశంతో పెట్టాము. ఇది 92లో పెట్టామన్న. అప్పటి నుంచి అలా ప్రయాణం సాగుతూనే ఉంది. ఇప్పుడు 160 మంది పిల్లలు ఉన్నారని వినికి ఇప్పుడు ఈ సంవత్సరం 160 మంది పిల్లలు. నిజంగా అంటే ఏదో ఒక కార్యక్రమంతో కొన్నాళ్ల పాటు చేయొచ్చు, బాధను మర్చిపోవడానికి ఏదో డైవర్ట్ చేసుకోవడానికి మైండ్ అనుకుంటారు, కానీ మీరు ఇది మీకు ఒక జీవిత లక్ష్యం అయిపోయింది మీరు అనుకునే లోపే. అవును, కరెక్టే. అండ్ అలాగే రాజేష్, నిజంగానే నేను అన్నట్టు అమెరికాలో జీవితం, అది కూడా హాయిగా చదువుకుని ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అక్కడ డాలర్ డ్రీమ్స్ వెంటపడే వాళ్ళు చాలామందిని చూసాం. అది తప్పటం మనం. బట్ మీరు తిరిగి వచ్చి యూ చోస్ టు స్టే బ్యాక్ హియర్. అంటే నేను ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళే టైంకి అండి, అమెరికాలో నాకు మాస్టర్స్ వచ్చే టైంకి జస్ట్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ నేను అక్కడికి వెళ్ళి చదివి ఏం చేయాలనేది ఈజ్ అ స్ట్రాంగ్ థాట్ అనమాట. ఐ స్టిల్ రిమెంబర్ ఐ స్పెంట్ 2 months ఆన్ మై స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఒక అమెరికన్ యూనివర్సిటీకి అడ్మిషన్కి అప్లై చేసేటప్పుడు దట్ ఐ ఆల్వేస్ ట్రై టు సీ హౌ my engineering education, or rather the technology background that I may have, could help impact the social life in India. And it's a fascination, or rather I would say an idealistic dream or a thought that I had. I still remember what I wrote in my statement of purpose. But again, life takes me to different places. Went to Texas A&M, had a very happy life, did fantastic in my education. Then I got a job in Chicago, moved there, and one fine day I got నాకు నా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. షీ వాస్ పార్ట్ ఆఫ్, వి వర్ ప్రో ఇండియా గ్యాంగ్ ఒకటి ఉండేవాళ్ళం మేము. సో వీ వర్ ఆల్ బంచ్ ఆఫ్ పీపుల్ హూ వర్ టాకింగ్ అబౌట్ what should be done so that the country could change, idealistic, young, lots of time, చేసి మీ కాకినాడ అయినా ఇలా డాక్టర్ చంద్రశేఖరన్ ఎవరో CNN హీరో నామినేట్ అయ్యారు, నీకు తెలుసా అన్నది. ఐ సెడ్ తెలుసు, నేను ఆయన దగ్గరికి 2 సార్లు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను, నాకు తెలుసు, మా మామయ్య తీసుకెళ్ళారు ఒకసారి అన్నాను. బట్ దట్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ మై బ్రెయిన్. అండ్ దెన్ 2009 when I was coming to India for my wedding and all, he is one of the 3 persons I think that I must have called to invite for my wedding. And for whatever strange cosmic reasons, he made it to my wedding. He tapped on my shoulder and said, నా పేరు చంద్రశేఖర్ అన్నారు. నమస్తే అండి, నా పేరు రాజేష్ అన్నాను. That was a destined time for both exactly. to meet. And we never saw each other until then. And నేను ఇంతవరకు నేను చూసిన లాస్ట్ 7 years టైంలో కూడా ఆయన ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళడం కానీ నేను చూడలేదు. వెరీ ఫ్యూ పబ్లిక్ అపీరెన్సెస్. నేను ఫోన్లో ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చారు. అండ్ దెన్ ఐ సెడ్, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాను. అండ్ దెన్ ఐ గాట్ started giving all the gyan because fresh off the board, moving back from India, blah blah. And then he said, and chala diplomatic ga chepparu. I still remember this word, chala diplomatic ga, shut up, shut up, stop giving gyan, but if you want to do something, why don't you come see me as a volunteer? And I actually looked forward to it. The surprising fact was I looked forward to do that. Then what started as a volunteer gig turned into, I spent couple of years, I spent most of my time here. What actually మీరు ఇక్కడ? I largely oversee the strategy of the foundation, try to build, mobilize the resources for all the initiatives that we Basically, you are the operations head. No, he takes care of the operations. Operations. So I'm like the ambitious guy who wants to do more. Chandrasekhar garu, think tank. You're a think Rajesh think tank అన్నమాట. Okay. Rajesh is a think tank. Okay. చిన్న ఐడియాస్ నా మీరు పడేస్తుంటాడు. బానే ఉన్నాయి, చెయ్యి అంటుంటాను. మీరు కాకినాడ అని చెప్పి శుభ్రంగా ఇంగ్లీష్లో దంచేస్తున్నారు ఇందా నుంచి, ఇప్పుడు తెలుగులో మాట్లాడండి. అవునండి. సో బిట్వీన్ ద 2 of us అంటే నాకు ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్, నాకు చాలా స్ట్రాంగ్ అర్జు ఉండేదండి చదువుకునేటప్పుడు కూడా. బట్ ఐ నెవర్ హ్యాడ్, అంటే ఆ ఛానలైజింగ్ ఇది లేదనమాట, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో ఒకసారి నేను ఆయన కలిసిన తర్వాత ఐ ఫెల్ట్ సో ఇన్స్పైర్డ్ అండ్ ఐ థాట్ ఇన్ నో టైమ్ నాకు అనిపించింది దట్ ఐ ఫౌండ్ మై పర్పస్, దట్ ఐ రియలీ ఎంజాయ్ సోషల్ వర్క్ అని. చంద్రశేఖర్ గారి కథ ఎంత ఇన్స్పైరింగో అంటే చెప్పలేము, బికాస్ ఊహించని పరిస్థితులు అవి. వారు ఎంత 3 ఏళ్ళు ఎంత మదన పడిపోయారు మీరు, దుర్ఘటన మీ కుటుంబంలో జరిగిన తర్వాత. ఆ తర్వాత కామన్గా అందరూ తీసుకునే నిర్ణయం సార్, అది కూడా నేనేమి జడ్జ్మెంట్గా తప్పట్లేదు, బట్ పీపుల్ గెట్ మ్యారీడ్ అగైన్, దే సెటిల్ డౌన్ అండ్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. అండ్ సో కాల్డ్ సెటిల్ డౌన్ ఇస్ దట్ వర్డ్, రైట్ వర్డ్. సో బట్ యు అన్సెటిల్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్
life in Canada. That's right. And you came here in search of some meaning. Uprooted myself. You uprooted yourself. అలాగే మీరు రాజేష్ గారు మామూలుగా సేవ చేయాలని ఉంటుంది చాలా మంది ఎన్ఆర్ఐలకు అక్కడ ఉండే వాళ్ళకి. బట్ అది ఎప్పుడు వస్తుందంటే బాగా సంపాదించేసి ఇంకా అయిపోయిందిరా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని తోచని వాళ్ళకి, అది కూడా చిన్న మోతాదులో ఏదో వాళ్ళకి తోచిన పద్ధతిలో చాలామంది చేస్తారు. బట్ మీరు ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఇక్కడికి వచ్చారు, కుటుంబం కూడా బాగా రెసిస్ట్ చేసి ఉంటారు మీ వాళ్ళందరూ. అంటే దీన్ని అంటే పెద్దగా నో అనేది చెప్పలేదండి. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ నాకు ఐ వాజ్ వెరీ డిటర్మైండ్ అనమాట దట్ నా ప్రైమ్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఇఫ్ ఐ డోంట్ గివ్ ఇట్, నాకు రిటైర్ అయిన తర్వాత చేసేది సమాజం నాకు చేస్తుంది, నేను యాక్చువల్గా సొసైటీకి చేసేది ఏమి ఉండదు ఆ టైంలో. సో థాట్ మీరు ఇందాకన్నా డబ్బులు సంపాదించుకున్న తర్వాత చేయడం కాకుండా మనం కంఫర్టబుల్ లైఫ్లోనే ఉన్నాము, లైఫ్ ఈ టైంలో ఎంత చేయగలుగుతాం అనేసి ఐ నెవర్ హ్యాడ్ ఎ టైమ్ ఫ్రేమ్. What started as a volunteer thing, it just went on naturally to become this. Because I'm chase a scale of operations is what really took. కానీ రాజేష్ చాలా అన్యూజువల్ అండి, ఎందుకంటే ఎంతోమందిని చూశాను. మీరు చెప్పినట్టుగా అంత చిన్న వయసులో అంత చేయాలనే తపనే కాదు, యాక్చువల్గా చేసి చూపిస్తాడు కూడాను. ఆ పక్కన తన జీవితం చూసుకుంటూ కూడా తనకేదో చేయాలి సమాజానికి చాలా పట్టుదల. ఇటువంటి పట్టుదల నేను ఇంతవరకు ఎవరు చూడలేదు. దానికి సార్ ఆద్యులు మీరే, ఎందుకంటే మీ పట్టుదల చూసే ఇంకోళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, మీరు చేస్తేనే కదా మీరు అలా. ఇంకా చాలా మంది రాజేష్ని చూడాలని నా కోరిక ఇప్పుడు. ఎంత పెద్ద విజయం సార్ ఇది, బికాస్ 2,50,000 క్యాట్రాక్ట్ ఆపరేషన్లు మీ ఐకేర్ ఫెసిలిటీలో మీరు చేయించారు. దాదాపు 24 లక్షల మందికి అవుట్ పేషెంట్ ఫెసిలిటీస్ అందించారు. అండ్ చాలా వరకు మేము విన్నది ఇక్కడ పూర్తిగా ఉచిత సేవలు, చాలా నామినల్గా డబ్బులు ఉన్న స్తోమత ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటారని చెప్పి. ఇందులో మీకు మిగిలేది ఏముంటుంది సార్? మీరు తినేది అదే భోజనం, ఉండేది అదే ఇల్లు, వేసుకునేది అదే ప్యాంటు చొక్కా, ఏం మిగులుతుంది సార్? మీరే చెప్పాలి. తృప్త, సంతృప్త, లేకపోతే ఇంకా చేయాలన్న తపన, ఏం మిగులుతుంది? రెండు ఉన్నాయి. చాలా సంతృప్తి, చేసిన దానికి గుడ్డి వాళ్ళు ఒకప్పుడు గుడ్డిగా కళ్ళు కనబడిన వాళ్ళు వచ్చి నెక్స్ట్ డే ఆనందంగా వెళ్ళిపోతుంటారు. పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఎక్కువ చాలామంది అనమాట. వాళ్ళని చూస్తే వాళ్ళ ఆనందం కళ్ళలో చూసిన తర్వాత ఇంకా భోజనం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది ఒక్కోసారి, అంత ఆనందం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో. అందుకే ఇంకా ఎక్కువ చేయాలని నా కోరిక అనమాట. ఈ విషయంలో రాజేష్ కొన్ని ఆలోచనలు తెస్తుంటాడు నాకు, ఎలాగ స్కేలప్ చేయాలి, ఎలా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి. కుర్రవాళ్ళు కదండి, వాళ్ళు కొత్త ఆలోచనతో వస్తుంటారు. నాకేమవుతుంటే రోజు నేను దినచర్యలో పడిపోయి ఆలోచించ కూడా టైం ఉండదు ఒక్కోసారి అనమాట. చాలాసార్లు టైం ఉండదు, ఆ చక్రంలో పడి అలా తిరుగుతుంటాను అనమాట. సో రాజేష్ వాళ్ళు వచ్చి నాకు సలహా ఇస్తుంటారు, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు. మేము ఇద్దరం చాలాసార్లు పోట్లాడుకుంటాం, ఆర్గ్యూ చేసుకుంటాం కూడాను. అదొకటి అడగబోతున్నాను, బికాస్ జనరేషన్ గ్యాప్ ఒకటి అమ్మో చాలా ఉంది. జనరేషన్ గ్యాప్ ఆలోచన థింకింగ్ స్థలాలు కూడా చాలా. మీరు చాలాసార్లు కనిపించడానికి మీ మాట అంటే మీకు క్లియర్గా క్లారిటీ ఉంది కాబట్టి మీరు అనుకున్నది సాధించాలనే వ్యక్తిలా కనిపిస్తున్నారు. అండ్ రాజేష్, మీరు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ ఆఫ్ యువర్ ఓన్. ఇద్దరికి ఎలా కలుస్తూ ఉంటుందని అదే చాలా ఫ్రిక్షన్స్ ఉంటాయి, దెబ్బలాడుకుంటాం. ఏదో చెప్తుంటాడు ఐడియా, ఓకే అలా ఉంది బాగుంది చేయొచ్చు అంటాను, లేకపోతే చేయడానికి వీలేదని చెప్పేస్తాను దాన్ని, లేకపోతే నువ్వు చెయ్యి నేను చూస్తానని చెప్తాను. దస్తవైతే ఛాలెంజ్ చేయడం అలాగా ఏంటంటే ఇట్స్ మ్యూచువల్గా ఇద్దరం ఈ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఒక రకంగాను. అది నాకేంటంటే అటువంటి వాడి సహాయం కూడా నాకు చాలా అవసరం. ఎంత కరెక్ట్గా దేవుడు పంపించాడని అలా జీవితం పంపించిందా? లైఫ్ సెంట్ నాకు గమ్మత్తుగా ఉంటుందండి, దేవుడు చాలా చేశాడు నా జీవితంలోనూ. ఇతను రావడం కాదు, ఇలాగే ఎన్నో కొన్ని కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు అలాగ సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తో కూడా తెలియదు అటువంటి సహాయం. ముఖ్యంగా 100 మందిలో 91 మందికి ఫ్రీ ఆపరేషన్ చేయడం అసాధ్యం అండి, ఎవరూ చేయలేరు. చేసినా కూడా వెంటనే దివాళా తీసేస్తారు. అటువంటిది మేము అలా చేస్తూ కూడా అందరూ ఆశ్చర్యానికి మేము గురి చేసామన్నమాట. అందరూ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు, ఎలా చేస్తారు వీళ్ళు, 90% సర్జరీస్లోనే డబ్బులు వస్తాయి, అటువంటిది 90% చేస్తే ఈ సంస్థ ఎలా నిలబడుతుంది, ఏనాడో పడిపోతుంది అందరూ అనుకున్నారు. అటువంటిది సంస్థ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది కానీ తరగలేదు. ఆపరేషన్ చేసిన నెంబర్లు అలా పెరుగుతూ వచ్చాయన్నమాట. దానికి కారణం భగవంతుడు అని చెప్పాలి, నా గొప్పతనం నేను ఎప్పుడు చెప్పను. ఆ సహాయం కూడా రకరకాలుగా అనుకోని చోట్ల నుంచి వచ్చింది ఆటోమేటిక్గా అనమాట. ఒక్కోసారి నేను అడగకుండానే కూడా వచ్చింది. ఈ స్కూల్ ఏమిటి, ఇంకోటి ఏమిటి అన్నీ కూడా అలా జరిగాయండి. అది చాలా ఆశ్చర్యం. అలాగే రాజేష్ ఎవరో కూడా నాకు తెలియదు, ఆ జీవితంలో అలా అడుగు పెట్టాడు. ఇప్పుడు చూస్తే ఎవరనిపిస్తుంది సార్, అంటే
వాట్ డూ ఫీల్ వెన్ యూ సీ హిమ్? శిష్యుని చూసినట్టు అనిపిస్తుందా లేక ఒక కో ట్రావెలరా? హౌ డు డిస్క్రైబ్ యువర్ అసోసియేషన్? తను అంటాడు నేను శిష్యుని, నాకు కో ట్రావెలర్లాగా చూస్తాను తను, అలాగే ట్రీట్ చేస్తాను, అలాగే ఆర్గ్యూ చేస్తాను తనతో కూడా అనమాట. ఆయన ఈజ్ లోక్ మోర్ నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, అండ్ ఐమ్ హిజ్ చాక్లెట్ స్టీలర్. అవునా? ఆయన టేబుల్ మీద చాక్లెట్స్ నేను తినేస్తూ ఉంటాను. ముందు రూమ్ రాగానే అక్కడే తింది ఉంటాను. ఆయన మ్యాగజైన్స్ అని నేను కొట్టేస్తుంటాను, ఆయన కాపీ చేస్తుంటారు. వి ఆర్గ్యూ, బట్ ద ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఆపరేషనల్ ఛాలెంజెస్ ఆయన మాట్లాడతారు, స్కేలప్ ఛాలెంజెస్ నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ ద గుడ్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఏ చేసిన ఇంపాక్ట్, స్కోప్ ఆఫ్ ఇంపాక్ట్ ఎలా పెంచాలనేది ఇద్దరి ఆలోచన అనమాట. ఆ విషయంలో అయితే మాత్రం వీఆర్ బ్యాంగ్ ఆన్, వి మ్యాచ్ ఆన్ దాట్. ఇట్స్ జస్ట్ ద క్వశ్చన్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ద డెప్త్ ఆఫ్ ఎనీ ఐడియా ఆర్ ఎనీ ప్రాజెక్ట్. Mine is always the width of it, how much more can we accommodate, how much more we can... మళ్ళీ అది కాంప్లిమెంట్ అవ్వదు కదా. అవును. అందుకే So I'm the ambitious dreamer అయితే, he's the practical achiever అన్నమాట. Brilliant combination of both of you. Sir, actually డాక్టర్ చంద్రశేఖర్ గారు పొద్దున్న లేవంగానే ప్రతి వాళ్ళకి ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. సరే 100 ఆపరేషన్లు చేయించారు, 200 అయ్యాయి, 300 అయ్యాయి, లక్షలు అయిపోయాయి. ఇంకా మీకు ఏమిటి సార్ మోటివేషన్ టు కీప్ కంటిన్యూయింగ్ దిస్? అంటే చిరునవ్వులు చిందించే ఆ ముఖార విందాలు అవి కూడా చూస్తారు మీరు, అయిపోయింది. ఇంకా ఎంత చూసినా తనివి తీరదండి, అలా చూడాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు, ఆ పిల్లల్ని రోజు చూసినా ముచ్చటగా ఉంటారు, ఇంకా ముద్దు వస్తారు వాళ్ళు. రోజు చూస్తుంటే ఎంతో వాళ్ళతో జోక్ చేస్తాను, మాట్లాడతాను, జలకాయలు కొడతాను, పిల్లలతో మాట్లాడతాను అనమాట. అది తరగని ఆనందం అండి, ఎంత చూసినా అది అలాగే చేయాలనిపిస్తుంది. ఎంత యాదృచ్ఛికం. మీ శ్రీమతి గారి పేరు మంజరి. అవునండి. వారి పేరు మీద మీరు సంగీత పాఠశాల పెట్టడం, మంజరి రాగం కూడా ఉంది, మంజరి రాగం. అండ్ అలాగే మీ అమ్మాయి పేరు మీద స్కూల్ పెట్టడం, అక్కడ కూడా పేరు మ్యాచ్ అయింది. అవునండి. అలాగే మీ అబ్బాయి పేరు మీద అవునండి ఈ ఐ కేర్ ఫెసిలిటీ అది పెట్టడం. అంటే హౌ డు యూ డిస్క్రైబ్ దిస్? ఇస్ ఇట్ ప్రావిడెన్స్ ఆర్ హౌ డు డిస్క్రైబ్ యువర్ లైఫ్? అది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అది నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. ఒక్కోసారి ఆ పేర్లు ఎలా కలిసాయని ఎప్పుడు ఆలోచిస్తుంటాను. రెండోది శ్రీకిరణ్ చిన్నప్పుడు అంటే 5-6 ఏళ్ళప్పుడు బహుశా అంతే, వాడు పెద్ద అయితే నువ్వేం చేస్తావు అని అడిగితే, నేనంటే మా ఫ్రెండ్ ఉండేవాడు డాక్టర్ రాజు అని, అతను ఆఫ్థాల్మాలజిస్ట్ అనమాట, యూఎస్లో ఉంటాడు. రాజు మామయ్యలా అవుతాను నేను, చిన్నపిల్లల కంటి డాక్టర్ అవుతాను అనేవాడు. చూడండి, అప్పుడు నాకే తెలియదు కంటి డాక్టర్లు చిన్నపిల్లలు వేరే ఉంటారు, నాకు అవగాహన లేదు. మరి వాడికి ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. వాడి ఆలోచన ఇప్పుడు నిజమైందండి. ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది చిన్నపిల్లలకి మేము కంటి వైద్యం చేసాం ఇక్కడ. ఎందుకంటే చిన్నపిల్లలు కంటి వైద్యం చేసేవాళ్ళు మన దేశంలో చాలా అరుదు, తక్కువ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అప్పుడు ఎల్వి ప్రసాద్ ఉండేది, ఇంకెవరు ఉండేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ చిన్నపిల్లలకి స్పెషల్ విభాగం స్టార్ట్ చేసాం. దానికి ఆర్బీస్ వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. అందువలన ఇప్పటికీ ఎంతోమంది పిల్లలకి మేము కంటి చూపు తేవడే కాకుండా వాళ్ళు అంధత్వం రాకుండా కూడా కాపాడామన్నమాట. అది మరి శ్రీకిరణ్ ఎందుకన్నాడో వాడి భాష నిజంగా నిజమైంది. వాడు చెప్పినా వాడి పేరు మీద నేను చేయగలుగుతున్నాను, అందుకే ఆనందంగా ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు చెప్తుంటే సార్ వినేవాళ్ళం, మాకు అసలు ఇంత దూరం ఉన్నాం పరిస్థితి నుంచి మాకే తట్టుకోలేకపోతున్నాము. మీరు ఎన్ని సందర్భాలు తలుచుకుంటారు సార్? అంటే మర్చిపోవడం అసలు సమస్య లేదు, రోజు తలుచుకుంటారండి ఆల్మోస్ట్ రోజు. బట్ హౌ మస్ట్ ఫీల్ టు యూ? ఐ జస్ట్ కెనాట్ ఇమాజిన్. అంటే ఏంటంటే ఒక రకంగా నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. కొత్తలో కొంచెం బాధగా అనిపించేదేమో, ఇప్పుడు బాధ లేదు, కానీ ఇప్పటికీ వాళ్ళ మదిలో ఉంటారండి. ఎవరన్నా వస్తారు, ఉద్యోగం కోసం వస్తారు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు బాగుంటాను, ఏదో 1978 అంటాడు అనమాట. టక్కుమని నాకు శ్రీకిరణ్ గుర్తొస్తాడు. ఓహో వాడు ఉంటే ఇలా ఉండేవాడు కదా అనుకుంటాను. లేకపోతే మా అమ్మాయి 81లో పుట్టింది, ఎవరన్నా చూస్తే మా అమ్మాయికి అలా ఉండేది అనుకుంటాను. అలాగా ఇంకా అసలు తలుచుకొని క్షణం ఉండదు, దినం ఉండదు, రోజు ఉండదండి. కానీ బాధ లేదు, వాళ్ళు లేరని. ఉండుంటే ఎలా ఉండేదో వేరే అనుకుంటాను, వేరే విషయం అనుకోండి. కానీ అది ఒక రకంగా అలవాటు అయిపోయింది నాకు అది. ఎవరిని చూసినా వాళ్ళందరూ చూస్తుంటారు అన్నమాట పిల్లల్ని. శ్రీకిరణ్ కానీ శారద కానీ వాళ్ళు చూస్తుంటాను పిల్లలు. శ్రీకిరణ్, శారద, మంజరి గారు. అండ్ మీ గురించి చదివిన ఆర్టికల్లో చదివాను సార్, ఇవి మళ్ళీ పాత జ్ఞాపకాలు తోడడం కాదు, చాలా నెలలు మీరు వాళ్ళు తిరిగి వస్తారని వెయిట్ చేస్తారు కదా. అంటే ఎక్కడో హోప్ ఉండింది కదా, సర్వైవ్ అయి ఉంటారు, వచ్చేస్తారని. అంటే అది అంటే నమ్మశక్యం కాదండి. అది
ఈ మధ్యనే మొన్న ఎవరో ఎక్కడో వాళ్ళు కూడా ఇలాగే అనుకున్నాను, నేను కూడా అలా అనుకున్నాను, వాళ్ళు కూడా అలా అనుకున్నారంట. ఆ ప్లేన్ ఎక్కడో పడింది, వాళ్ళు ఎక్కడో ఉండుంటారు, వస్తారులే. అయితే ప్రాబబ్లీ చాలామందికి సహజం అనిపించింది నాకు. సరిగ్గా నేను చదివితే నేనే గుర్తొచ్చాను మళ్ళీ నాకు. నేను అలా అనుకునేవాడిని. అంత డినైల్లో ఉంటాం కదా సార్, పరిస్థితులు వి కాంట్ యాక్సెప్ట్ జరిగింది. వాళ్ళు ఎక్కడొకటి ఐలాండ్ మీద ఉండుంటారు, ఎవరో రక్షించుంటారు, ఎప్పుడో వస్తారు వాళ్ళు, వచ్చి నేను ఎక్కడ ఉన్నాను అంటారు, సంథింగ్ అనమాట. అలా ఊహించుకునేవాడు అనమాట. మీకు అసలు ఎక్కడ మీ అంత పరిస్థితుల నుంచి నెట్టుకొచ్చి ఇవి చేయడమే కాకుండా జీవితం పట్ల మీకు ఎక్కడ బిటర్నెస్ కానీ కంప్లైంట్ కానీ ఏమీ లేకుండా, పైగా యువర్ హ్యూమర్ ఫర్ లైఫ్ ఇస్ స్టిల్ అలైవ్, ఎప్పుడు చిరునవ్వుతో మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు, యూ అగ్రీ విత్ మీ? అఫ్ కోర్స్ ఆయన అలాగా ఎనర్జైజర్ బన్నీ లాగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అదే నేను చూసినప్పుడు కూడా చాలా తక్కువ సార్లే ఆయన కామ్గా ఉండడం నేను చూసాను నేను. అండ్ పెర్హాప్స్ చాలామంది తెలియపోవచ్చు దట్ ఈజ్ వెరీ చీర్ఫుల్ ఇన్ ప్రైవేట్ లైఫ్, ఎవరు లేనప్పుడు. అండ్ I got the opportunity and maybe spending time with him on travels and visits to other countries. I got the rare opportunity to watch him దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది. అండ్ that in itself is a great learning in my life. నేను ఎక్కడ చదువుకున్నా కానీ I still believe that my real learning has all happened here. When I went to ఐ కేర్ క్యాంప్స్కి వెళ్ళిన, ఆ స్కూల్ పిల్లల్ని చూసిన, ఇందాక అన్నట్టు మేము ఆర్గ్యూ చేసుకునే విషయాలు ఎలా ఉంటే, స్కూల్ 150 మంది ఉంటే 1500 ఎందుకు చేయకూడదు ఇస్ మై ఆర్గ్యుమెంట్. ఆ 150 మందికి ఎలా బాగా చెప్పాలి ఇస్ హిజ్ ఆర్గ్యుమెంట్. బట్ దట్స్ హౌ వి ట్రై టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. స్కూల్లో చదివే 150 మంది పిల్లలకే మనం పుష్టికరమైన భోజనం ఎందుకు పెట్టాలి, కాకినాడలో ఉన్న అందరి పిల్లలకి ఎందుకు పెట్టకూడదు ఇస్ మై ఆర్గ్యుమెంట్. Out of such arguments are born such projects and today our efforts have actually led to establishment of roped in a partner, Akshay Patra Foundation. Vallu they supply food to 14,000 kids in Kakinada today. And they run it independently out of their efforts as well. But a great part of leadership initiative has been ours. We persisted with the effort for 4 years. There was no door that we haven't knocked, just to make sure that project is realized here in Kakinada. That actually excites us, no matter where. You've had many dignitaries visiting this place, campus, and getting inspired and leaving from here. So, అంటే మీరు ఏం ఆశిస్తున్నారు సార్ సమాజం నుంచి కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కానీ? వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డు వి నీడ్ టు మేక్ దిస్ బిగర్? ఒకటండి, ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొంచెం దాన్ని సెన్సిటైజేషన్ చేయాలండి. దానికి తెలుగు కూడా నాకు తెలియదు ఏంటో మరి. అంటే మనుషుల్ని ఎలా ఉత్తేజపరచాలి, అంటే సమాజంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారం మన దగ్గరే ఉందని తెలియాలి వాళ్ళకి. అందరూ కలిస్తే పరిష్కారం చాలా సులువని కూడా తెలియాలి. ఎప్పుడో ఎవరో వస్తారో ఎవరో చేస్తారని ఆశించడం కన్నా ప్రతి ఒక్కరూ కూడా తలుచుకుంటే మన సమాజాన్ని ఇట్టే మార్చేయచ్చు. చాలా సులువు అది నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక మనిషిని సహాయంతో ఇంత చేశానంటే అందరూ కలిస్తే ఇంకా చాలా ఎక్కువ చేయొచ్చు. రెండో సమస్య ఏంటంటే ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా మన భారతదేశంలో వాలంటీరిజం అనే కాన్సెప్ట్ చాలా తక్కువ మంది తెలిసినా కూడా చాలామంది ముందుకు రారు. అది ఎందుకో నాకు తెలియదు. కానీ అందులో ఉన్న ఆనందం కాదు, ఇంకోటి కాదు, చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అది ఎలా చెప్పాలా మనుషులు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అదొకటి నా కోరిక. మూడోది, నేను రాజేష్ అంటుంటాడు నెంబర్గా, నా ఉద్దేశం ఏంటంటే ఏం చేసినా కూడా క్వాలిటీ, ప్రెసిషను ఈ రెండు ఉండాలని నా కోరిక అనమాట. తక్కువ వచ్చిన నెంబర్లు కానీ చేసిన మటుకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది ఒక చిన్న తేడా కూడా ఉండకూడదని పిల్లలు కూడా అది చెప్తాను. మీరు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోక్కర్లేదు, కానీ జీవితంలో మీరు ఏం చేసినా సరే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలి. ఏ పని చేసినా మీరు కూడా ఒక మంచి మనుషుల సమాజంలో ఎదగాలి. 10 మందికి మీరు ఆదర్శంగా ఉండాలి. అంటే వాళ్ళ పర్సనాలిటీ అనమాట, వాళ్ళ బిహేవియరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాను నేను. అందుకే ఇప్పుడు నా ఒక చిన్న కోరిక ఏంటంటే నేను స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళి మాట్లాడాలని కోరిక. నా నెక్స్ట్ మిషన్ అదే ప్లాన్ అనమాట. ఈ పిల్లలకి కరెక్ట్ టైంలో మనం చెప్పగలిగితే వాళ్ళ ద్వారా సమాజం ముందు మారుతుందని నా ఆశయం, నా కోరిక. అది నేను చూడకపోవచ్చు, కానీ
నా ప్రయత్నం నేను చేయాలని నా కోరిక అన్నమాట. వాట్ ఈస్ యువర్ విజన్ రాజేష్? మీరు సార్తో కలిసి ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి సంగీత పాఠశాల కావచ్చు, ఆల్రెడీ స్కూల్ కావచ్చు, ఐ కేర్ ఫెసిలిటీ కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. హౌ ఎల్స్ ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎక్స్పాండ్? ఆయన ఎర్లియర్ చెప్పినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ ఆయన ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ bereaved ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఆయన ఆఫెన్ షేర్ చేస్తూ ఉంటారండి, దట్ దే అవుట్లివ్ ఆల్ అవర్ లైఫ్స్. యూనో దిస్ ఇన్స్టిట్యూషన్ వుడ్ అవుట్లివ్ ఎనీ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ అస్ అరౌండ్ హియర్. అలాగే ద థియరీ ఆఫ్ చేంజ్ దట్ ఆఫెన్ టాక్స్ అబౌట్ ఈజ్ that we should bring about affordability, accessibility and equitability to healthcare services that we do through Sri Kiran. The education that we provide, the high quality education through Sharda, the community outreach activities that we through our Spandana project here, and many more such initiatives that we partner with, whether it is Rotary, Lions, Sakshi Patra, other partner organizations. We're always the first one stepping up. మేము మీతో కలుస్తాము, ఇద్దరం కలిసి ఏం చేద్దాము. సో కొలాబరేషన్ ఈస్ ద న్యూ గేమ్ ఆఫ్ నేమ్ ఫర్ ద గేమ్ అనేది నా థాట్. అండ్ బీయింగ్ ద లార్జెస్ట్ ఐ కేర్ హాస్పిటల్ చైన్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫౌండేషన్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఫౌండేషన్ ఇన్ కాకినాడ, ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని అనిపిస్తూ ఉంటుందండి. దట్ వీ షుడ్ డూ మోర్ అని. ఇంత చేయగలిగిన వాళ్ళు ఇంత గురించి ఆలోచిస్తేనే ఇంత చేయగలుగుతారు అనేది, అది ఇంత చేయగలిగి ఇంత చేయడం కూడా రాంగ్ అనేది ఈజ్ మై స్ట్రాంగ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ దట్స్ వాట్ డ్రైవ్స్ మీ మోర్. And some of your own, what are some of your own impediments personally that pull you back so that people who are watching this can reflect and probably take that leap of faith? అంటే అందరిలో ఉంటాయి కదండి, వెనక్కి అమ్మో అవుతుందా, అమ్మో మనం సస్టైన్ అవుతామా, అమ్మో రకరకాల ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీకు వచ్చిన సందర్భాలు కానీ మీరు ఎలా అడ్రస్ చేసుకున్నట్టు, లేకపోతే ఫ్యామిలియల్ కండిషన్స్ కావచ్చు. రైట్. అంటే లక్కీలీ ఐ షుడ్ సే ఐఎమ్ బ్లెస్డ్ అండి. నాకు కొద్దిమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు హూ ఆర్ లైక్ ఇస్ వెరీ స్ట్రాంగ్లీ టాక్ అబౌట్ కోర్ ఇష్యూస్ అనమాట. నెవర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ కార్స్ డ్రైవ్ చేసేసినాక నాకు ఫ్యాసినేషన్ పోయింది. నెవర్ గాట్ ఫ్యాసినేటెడ్ ఇన్ టు ఎనీ సచ్ థింగ్ అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు వాట్ రియలీ ఎక్సైట్స్ మీ ఈజ్ దట్ స్మైల్ ఆన్ దర్ ఫేస్, దట్ ఎక్సైట్మెంట్ దట్ ఐ కుడ్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ సంబడీస్ లైఫ్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లెసన్ అనమాట అండి. హాస్పిటల్కి పేషెంట్స్ని మా ఊరు నుంచి వచ్చి చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు, సర్జరీ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు పైన ఉన్నప్పుడు విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా. నేను అడిగాను మీరు వెళ్తారా జనరల్గానే అంటే, ఆయన చెప్పారు మనం చేయగలిగే పొజిషన్లో ఉన్నాం కాబట్టి చేస్తున్నాము, చేయగలిగిన పొజిషన్లో ఉండి చేసే పనులకి థ్యాంక్ఫుల్నెస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, చేసేవాళ్ళు చేస్తూనే వెళ్ళాలి. అండ్ దట్స్ ద షియర్ జాయ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అండ్ వాట్ ఈస్ రియలీ లైఫ్ అండి, లైఫ్ ఈజ్ ఆల్ పర్స్యూట్ ఆఫ్ డ్రీమ్స్ కదా. అంతే. అండ్ దిస్ ఈజ్ ఆల్ పర్స్యూట్. How and what shape it would take at 34, 35, I mean, I can't really... You can't really visualize that for long. You're fortunate. Right. Of course, you're also very courageous to have made a choice, but you're very fortunate that things unfolded for you at a much younger age, and a direction unfolded for you. As I said, I was really blessed to have good friends like my close friend Rambhadra Yunachu, Karthik. I was very fortunate to find people like Dr. Chandra, my undergrad mentor Mr. John Kani, my university professor who treated me, who was like my mother away from home. She treated me as her own son. నేను కలిసిన ప్రొఫెసర్ డాక్టర్ అల్లం అప్పారావు అయి ఉండొచ్చు, శేష్ కుమార్ గారు అయి ఉండొచ్చు, టిక్కు, there are so many people that I get inspired from. As you are saying, that leap of faith comes from the choices that we make. And I don't think నేను ఏదో కోట్ నాకు పెద్ద సేవ చేశాను కూడా ఏమీ కాదు. చేయగలిగుండి చేయకపోవడం, అంటే చేయగలిగుండి ఎవరికైనా హెల్ప్ చేయకపోవడం ఈజ్ యాక్చువల్ హ్యాండిక్యాప్ అనుకుంటాను. అదే అసలు అంగవైకల్యం అని నా ఫీలింగ్. చేయగలిగుండి నేను చేయలేకపోతే అది ఐ రియలీ హర్ట్స్ మీ ఇన్సైడ్ అనమాట. కానీ స్వప్న గారి మీద కూడా అడిగారు కదా సార్, ఇప్పుడు రాజేష్ చెప్పినట్టుగా కూడా ఒక మనిషి కొంత చేయగలడు, కొంత చేయగలడు. కానీ అందరూ కూడా ప్రతి వాళ్ళు ఒక సంస్థ స్థాపించేయడం అనవసరం. అక్కడే మేము ఎంకరేజ్ చేస్తాం అన్నమాట, పార్ట్నర్షిప్స్ అని. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు,
వాళ్ళు సింగిల్గా ఉండొచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వాళ్ళు మనం కలిసి చేసామనుకోండి, ఆ ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది. ఎవరి మట్టుకు వాళ్ళు నేను సంస్థాపిస్తాను అనుకుంటే ఇట్ గెట్స్ డైల్యూటెడ్, సంస్థలు పెరుగుతాయి కానీ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఇట్ ఆల్సో. అందుకని కలెక్టివ్గా టుగెదర్ వీ కెన్ డూ మచ్ మోర్ థింగ్స్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. అందుకనే ఈ పార్ట్నర్షిప్స్ కాదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లోకల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఈవెన్ ఇండివిజువల్ ఫిలాంథ్రఫీ వస్తే ఎంతమంది కలిస్తే ముందుకు వస్తే మనం అంతమందికి సహాయం చేసే శక్తి మనకుంది. అదొకటే మెసేజ్. మీరు అడిగారు కదా ఏమి ఇస్తాను సమాజానికి. దిస్ వన్ థింగ్ ఐ వాంట్ పీపుల్ టు రెస్పాండ్ టు దోస్ థింగ్స్. అది వాళ్ళు ఇక్కడ నాకే చేయాలని లేదు, ఎవరితోనే చేయొచ్చు. వెళ్ళి మొత్తానికి ఆ ఆలోచన రావాలన్నమాట. ఓకే, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, వీళ్ళతో కలిసి చేస్తే బాగుంటుంది, వాళ్ళు చేస్తారు రెడీగాను అని వాళ్ళు కూడా చూసుకోవాలి. ఏ సంస్థ మంచిది, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరిని నమ్మచ్చు అని చూసుకొని వాళ్ళతోనే చేయాలి, తప్పలేదు. అది వాళ్ళ ఇష్టం కూడాను. అసలు అలాగే చేయాలి కూడా కరెక్ట్గా. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకుండా చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ హిస్టరీ అది జాగ్రత్తగా చూసి నమ్మకం ఉంటే వాళ్ళతోనే చేయాలి. అలా చేస్తే మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము టచ్ చేసిన 3-4 ఉన్నాయి అంతే. కానీ చేయాల్సిన చాలా ఉన్నాయి. కానీ నాకు ఆ జీవితం సరిపోదు తెలుసు. నా కోరికలు చాలా ఉన్నాయి చేయాలని, చేయలేకపోవచ్చు కూడాను. అలాగా ఎవరో ఒకరు ఏదో చేస్తే బాగుంటుంది నా కోరిక. మీరు ఆల్రెడీ మీ అడుగుజాడలు వేస్తున్నారు సార్, బయలుదేరారు, మీ వెనక కొంచెం దూరంగా నడుస్తున్నారు సార్. నాకు ఎవరు కనపట్లేదు సార్. మీకు వ్యక్తిగతంగా ఏమి కళలు, ఆశలు లేవా? ఏమీ లేదండి అస్సలు. ఒకటే ఒక కోరిక ఏంటంటే ఈ స్థాపించినవి ముందు ఎలా కంటిన్యూ చేయాలా, ఎవరు చేస్తా, ఆ బెంగ కూడా లేదు. ఎవరు కూడా చేస్తే బాగుంటుంది, అది ఒకటే కోరిక. నాకు ఇంకేది లేదు జీవితంలో. రియలీ అంటే బహుశా ఈ కార్యక్రమం చూసిన వాళ్ళకి సార్ కొంతవరకు ఒక డైరెక్షన్, ఒక గోల్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సార్ కథలు మనం చాలా చదువుతుంటాం మనం, బట్ పీపుల్ ఆర్ నాట్ ప్రెజెంట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. అండ్ మీ కేసులో మీరు విడిచిన అడుగుజాడలు నిజంగా మీరు కొన్ని విషయాలను మీ ఇద్దరు యాక్చువల్లీ అన్నిటినీ పటాపంచలు చేస్తాయి. కొన్ని మిత్స్ అంటారు కదా. ఒకటి సమాజ సేవ అంటే అదొక కేటగిరీ. అది ఎప్పుడు చేస్తామంటే రిటైర్మెంట్లో. సమాజ సేవ, రాజకీయాలు ఈ రెండు కూడా రిటైర్ అయ్యాక రావాల్సిన, అంటే అంత బాగా సంపాదించి అంత మొత్తం ఇంకా అనుభవించేస్తాం, నెక్స్ట్ ఏం చేయాలో తెలియకొచ్చే పరిస్థితులు. రెండోది అసలు ఎవరు ఊహించని ఒక సంఘటన జరిగినప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుందో ఊహించని విధంగా మీరు యూ హ్యావ్ manifested a very grand vision, which is the best thing, sir. And again, last but not the least, that when you start visualizing and walking, the universe makes way for you antaru. ఇవన్నీ పుస్తకాల్లో మేము చదువుకున్నాం సార్. ఇవాళ అక్షరాల మీ ద్వారా ముఖ్యంగా, అండ్ ఆఫ్ కోర్స్ మీ ద్వారా కూడా చూస్తున్నాం సార్. కళ్ళ కట్టట్టు చూపించారు ఈరోజు మాకు. We hope that we walk with you further in your dreams, sir. Sure, thank you. Rajesh, మీ డ్రీమ్ ఏంటి? It's a long shot question for me. I really want to see a great India, and not really a hypothetical answer that I'm trying to say. I really want to see a great India, and I really believe that India can be great if only if it realizes that it can become great. It's just a question of accepting that it has all the potential to become great. We need more of Dr. Chandrasekhar, and we need more of Dr. People has to identify their own potential, and they should also utilize their assets, potential for a better use. Then Rajesh చెప్పినట్టుగాను India has a great potential, I know that, but how to bring that potential, I'm not sure how to go. Although sir, as we conclude, I really want to say this, that మామూలుగా సార్ ఇంత మేనిఫెస్ట్ చేసేసాక డెఫినెట్గా కొంత తలబిరుసు లేకపోతే ఒక విధమైన అహంభావం ఏదో ఒకటి ఏర్పడుతుంది సార్. మీలో ఎంత హ్యూమిలిటీ ఉందంటే యాజ్ అ పర్సన్ యూ హ్యావ్ ఎంబ్రేస్డ్, అంటే ఎక్కడ దేన్ని తక్కువ చేయకుండా ప్రతి డీటెయిల్ని, ప్రతి అంశాన్ని ఇంకా అదే తీవ్రతతో మీరు పట్టించుకోవడం అనేది మాత్రం గ్రేట్ క్వాలిటీ సార్. I'll just add to what you're asking or what you're suggesting అండి. ఆయనకి ఎప్పటికీ మీ ఎదురం కలిసి వెళ్తున్నప్పుడు అక్కడ ఇక్కడ పడేసిన చెత్త అది కనిపిస్తుంది, నాకు కనిపించదు.
నేను అంటూ ఉంటాను మీకు కనిపించింది నాకు కనిపించట్లేదండి. సి హీ సేస్ దట్ యువర్ ఐస్ ఆర్ అప్ whereas my eyes are grounded. Yeah, you're so grounded, sir. And when I go out to conferences and other places with him, and there are big people. There are like the mayor of Ottawa. There are ministers from Canadian ministry standing outside in the rain at our picnic, just wanting to have a picture with him, a selfie with him, and eat a dosa with him for our annual picnic. మామూలుగా ఇండియాలో రాజకీయాలని దగ్గరగా చూసిన ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. ఇట్ జస్ట్ బ్లోస్ యువర్ మైండ్ అండి. ఫర్ మీ, నేను మా కజిన్స్కి మా బ్రదర్ మా అందరికీ చెప్తూ ఉంటాను, యూనో గమండ్ ఎక్కగానే నువ్వు ఒకసారి యూ హ్యావ్ టు గో దేర్, స్పెండ్ టైమ్. యూ వుడ్ యాక్చువల్లీ రియలీ నో వాట్ ఈస్ హ్యూమిలిటీ, వాట్ ఈస్ బీయింగ్ గ్రౌండెడ్, వాట్ డిస్పైట్ ఆఫ్ డూయింగ్ సో మచ్ ఆయన ఇంకా నేనేం చేయలేదని చాలా సిగ్గుగా చెప్తారు. యూనో ఇఫ్ యూ సీ టాక్ టు మీ ఇన్ ప్రైవేట్ అండ్ నేను ఏం చేయలేదని ఏదో జరిగింది అంటారు. దోస్ ఆర్ థింగ్స్ దట్ స్టిల్ నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి అనమాట. యూనో అది దట్ సంథింగ్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్ దట్ ఐ అడ్మైర్ హిమ్ ఫర్. లారెల్స్కి ఏమి అంటే ఇంకా రావాల్సిన లారెల్స్ రాలేదు నిజానికి, నిజంగా చూస్తే. బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ అవార్డ్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ సార్, యూ హ్యావ్ డబుల్ డాక్టరేట్ కదా, వన్ ఇన్ లా, ఒకటి ఆనరీ, అది ఆనరీ, బయాలజీ. బయాలజీ అది కష్టపడింది, రెండోది సులువుగా వచ్చింది. రెండవది మిమ్మల్ని వరించి వచ్చింది డాక్టరేట్ అది. బట్ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు, ఈ అవార్డులు ఇవి అంటే హౌ డు యూ రిలేట్ విత్ ఇట్? దిస్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ అనుకుంటారా, లేదు అబ్బో నాకు ఇది వద్దంటారా? నాకు వద్దని అన్నగానండి. అవార్డు వస్తే ఏంటంటే ఒక రకంగా మేము చేసే పనికి గుర్తింపు అని. ఆ గుర్తింపు ఎవరికి కావాలంటే నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను కావాలని చేస్తున్నాను. కానీ మా సంస్థలో పనిచేసే వాళ్ళకి ఈ గుర్తింపు చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు చేసే పనికి విలువ ఏంటో వాళ్ళకి తెలియకపోవచ్చు ఒక్కోసారి. ఇటువంటి అవార్డ్స్ వచ్చినప్పుడు నేను అందుకే వాళ్ళకే ఇస్తాను, ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంకా అంకితం చేస్తానని చెప్తాను, వాళ్ళకే చెప్తాను. మీరు CNN హీరో అవార్డు అందుకుంటున్నప్పుడు సందర్భంగా చెప్పిన మాటలు అవే, వారందరి తరఫున నేను రిసీవ్ చేసుకుంటాను, ఇట్ ఆల్ గోస్ టు దెమ్ అని. నేను నిజంగా అలాగే నేను ఫీల్ అవుతాను కూడాను, వాళ్ళ గురించే రావాలనుకుంటాను, వస్తే వాళ్ళకి ఇస్తాను అందుకోసం. ఇన్ఫ్యాక్ట్ అది ఆయన చెప్పినప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ దట్ ఆడియన్స్ అనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్, మొదట్లో మేము కలిసి ట్రావెల్ చేసినప్పుడు జరిగిన సంఘటన. అది ఇస్ లైక్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఆయన అలా దగ్గర అంత పెద్ద అవార్డు అందుకున్నప్పుడు నేను చేసింది ఏం లేదు, ఐఎమ్ జస్ట్ ద లీడర్ ఆఫ్ ద టీమ్, ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అని చెప్పారు. అండ్ సచిన్ టెండూల్కర్ అప్పుడే డబుల్ హండ్రెడ్ కొట్టి వచ్చినప్పుడు అక్కడ మా పిల్లలు అడుగుతారు, నేను ఫోటో తీసుకుంటాను సార్ అని మిమ్మల్ని ఈయన దగ్గరికి వస్తే సచిన్ టెండూల్కర్, మా పిల్లలు అడుగుతారు మీరు అవార్డు తీసుకుని వచ్చి సచిన్తో ఫోటో మర్చిపోయారని, నేను ఈ ఫోటో పట్టుకెళ్తాను నేను ఫర్ దెమ్ అని చెప్పారనమాట. హీ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ఇట్. హీ సెడ్ హీ వాంటెడ్ టు విజిట్ us, బట్ అగైన్ we never knew, our past never really touched again. They're all heroes in their own space, but sir you are much, ఏం చెప్పాలి, ఇంకా లైఫ్ క్రియేటెడ్ దిస్ హీరో ఫర్ us. Right. Thank you. Yeah, he's truly a hero for Kakinada, and he's truly a hero for myself. And the very interesting thing here is, it doesn't belong to Kakinada actually. It's his wife's place, Kakinada, that he chose to serve. And when I నాకు ఫస్ట్లో తెలియగానే మా ఊరికి ఇంత చేస్తున్నారు, నేనేం చేయగలను మొదలుపెట్టినోడిని, ఇంకా ఎంత చేయాలి అనే తపన పెరిగింది. కానీ చేసింది చాలు, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామని ఎప్పుడు అనిపించలేదు అనమాట. బికాజ్ చేయాల్సినవి ఎంత అడుగడుక్కి ఇప్పుడు సమస్యలు ఉన్న దేశం కదండి మనం. చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేసే తపన ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ దాన్ని ఛానలైజ్ చేయడమే, ఆచరణలో పెట్టడమే, అదే నాకు మేజర్ ఛాలెంజ్ అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఆనెస్ట్లీ మీరు చేసినది తక్కువ కాదు, చేస్తున్నది కూడా. బికాస్ అంటే టు కమిట్ యువర్ సెల్ఫ్ టు ఎనీథింగ్ అండ్ వాక్ ఆన్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టాస్క్. ఇప్పుడుండే మల్టిపుల్, కానీ చిన్నపిల్లలు ఎక్కువ పొగడకూడదండి, వాళ్ళ ముందు అసలు పొగడకూడదు. అందుకే నేను ఎప్పుడు పొగను రాజు తిరుగుతుంటాను, ఆర్గ్యూ చేస్తుంటాను, తిరుగుతుంటాను. మీ పక్కన తను ఉన్నారంటేనే ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ క్యాలిబర్ అండ్ హౌ యూ వుడ్ హావ్ మెంటర్డ్ హిమ్ అండ్ హౌ మచ్ యూ హ్యావ్ ఇంపాక్టెడ్ హిమ్. బికాస్ మీరు, ఐఎమ్ ష్యూర్ సార్, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అండ్ విత్ యువర్ విజన్ అండ్ వాట్ యూ హ్యావ్ యాక్చువల్లీ డన్, మీకు తెలిసిపోతుంది చేసేవాళ్ళు ఎవరు, మాట్లాడేవాళ్ళు ఎవరు, చూస్తే తెలిసిపోతుంది. తను చెప్తుంటా, అందుకే వాళ్ళు వీళ్ళు అంటారు, వద్దులే వాళ్ళ సంగతి పక్కన పెట్టని చెప్తున్నాం. తను ఇంకా తెలియదు, అనుభవం లేదు కదా. Yeah, he's also given me a lot of grey hairs.
You know, that's something that on a funny note, he has given me a lot of grey hairs with all his experience and all. But again, But you are an old soul. I hope you recognize that. right, yeah. In a younger body. In a younger body, trapped in a younger body. Otherwise, believe me, I have met my people much older who don't have the kind of conviction or clarity, either direction, whatever. So Hopefully, it really leads me into something that I could one day beat his records. That's my ఛాలెంజ్ అనమాట. Challenge. everyday challenge and matter, that I have to do more than what he does. బీ మై గెస్ట్ అంటుంటాను. that's a wonderful thing. Sir, I'm sure. అందుకని ఆనందం ఉంది. శిష్యుడు గురువు కన్నా ఎక్కువ ఆనందిస్తే అందుకని ఆనందం గురువుకు ఉండదట ఇంకా అసలు. చాలా ఒక అపురూపమైన గురు శిష్యుల బంధం ఇది. మామూలుగా ఏదో పాఠాలు చెప్తే మీరు జీవిత పాఠాలే చెప్పేశారు ఒకేసారి, అంటే వన్ హోల్ ప్యాకేజ్. అండ్ సార్ వేరెవర్ మంజరి గారు అండ్ శ్రీకిరణ్ అండ్ శారద వాళ్ళు ఐఎమ్ షూర్ దేర్ వాచింగ్ ఫ్రమ్ హెవెన్. ఎలా మన పద్ధతులు చెప్పుకోవాలంటే పైనుంచి ఆకాశం నుంచి చూస్తున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు ఇన్ సీయింగ్ దిస్ వండర్ఫుల్ మేనిఫెస్టేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ చంద్రశేఖర్ గారు అండ్ రాజేష్ గారు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం ఐ డ్రీమ్లో. కీప్ వాచింగ్.